జగన్ హయాంలో ఏపీపీసీఏ రాజ్యాంగబద్ధమైన సంస్థ ప్రతిష్ట దిగజారుతుందని చెప్పాలి. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్ సంబంధించి రద్దు చేయటం, ఇంటర్వ్యూలు రద్దు చేయటం, వెంటనే పునరుద్ధరించడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. రద్దు చేయాలి, దీంట్లో అవినీతి జరుగుతుందని జగన్ హయాంలోనే చెప్పారు. ఈ పరీక్ష నిర్వహణ ఇంటర్వ్యూ విధానం అనేది మళ్ళీ ఇప్పుడు అదే విధానాన్ని కొనసాగించడంపై పలు అనుమానాలు తావిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఇదే దాంట్లో అవినీతి జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అవినీతి జరగట్లేదా అని కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చూద్దాం. రాజ్యాంగబద్ధ సంస్థ ఏపీపీఎస్సీ ప్రతిష్ట మంటగలుస్తోంది. జగన్ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కమిషన్ కు చెడ్డ పేరు వచ్చింది. తాజాగా 2018 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయడంతో ఏపీపీఎస్సీ పరువు మరింత దిగజారింది. గ్రూప్ 1 ఉద్యోగాల ఎంపికకు ఇంటర్వ్యూల విషయంలో ఏపీపీఎస్సీ వెంటనే నిర్ణయాలు మార్చుకోవడం అనేక అనుమానాలను రేకెత్తించింది. ఒకసారి ఇంటర్వ్యూలు రద్దు చేయడం, ఏడాదిలోనే మళ్లీ పునరుద్ధరించడంపై గందరగోళం నెలకొంది. ఇంటర్వ్యూల వల్ల ఒకప్పుడు అవినీతి జరిగిందన్న జగన్ ప్రభుత్వమే తిరిగి అదే విధానాన్ని ప్రవేశపెట్టడం వెనక ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అవినీతి జరిగినా పర్వాలేదా? అసలు రద్దు చేయడం ఎందుకు? తిరిగి పునరుద్ధరణ ఉత్తర్వులు ఇవ్వడం ఎందుకు? ఇలా అనేక ప్రశ్నలు ఎదురవుతున్నా ఏపీపీఎస్సీ మాత్రం స్పందించడం లేదు. గ్రూప్ 1లో ఇంటర్వ్యూ విధానం ఉంటుంది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి 750 మార్కులతో మెయిన్స్ నిర్వహిస్తారు. వారిలో నుంచి ఇంటర్వ్యూలకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 75 మార్కులకు జరుగుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూ విధానం వల్ల కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారని స్వయంగా సీఎం జగన్ ఆరోపించారు. దళార్లు, సిఫార్సుల విధానం పెరిగిందని, పారదర్శకంగా ఉద్యోగాలు దక్కట్లేదని విమర్శించారు. సీఎం అంతటి వ్యక్తి ఆరోపణలు చేయడంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం 2021 జూన్ 26న ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయాలని భావించింది. అయితే రద్దు చేసిన ఇంటర్వ్యూలను 2022 సెప్టెంబర్ 22న పునరుద్ధరించింది. దీంతో ఏపీపీఎస్సీ తీరుపై అనుమానాలు పెరిగాయి. ఏ ఇంటర్వ్యూల వల్ల అయితే అవినీతి జరుగుతుందని సీఎం ఆరోపించారో అదే ఇంటర్వ్యూలను తిరిగి ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు అభ్యర్థులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానాలను బలపరిచేలా గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారి మార్కులను ఏపీపీఎస్సీ రహస్యంగా ఉంచుతుంది. అభ్యర్థులు, మీడియా ఎన్నిసార్లు అడిగినా వాటిని బహిర్గతం చేయడం లేదు. దీంతో సీఎం మాటకే దిక్కు లేకుండా పోయిందన్న విమర్శలు వచ్చాయి. అయినా ఏపీపీఎస్సీ మాత్రం పట్టించుకోలేదు. గ్రూప్ 1 మెయిన్స్ ను హైకోర్టు రద్దు చేయడంతో ఏపీపీఎస్సీపై మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. కోవిడ్ పేరుతో మెయిన్స్ ప్రశ్నాపత్రాలను డిజిటల్ విధానంలో తొలిసారి మూల్యాంకనం చేశారు. దాన్ని సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్ గా మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఒకసారి కాకుండా 2 సార్లు మాన్యువల్ గా మూల్యాంకనం చేసినట్లు అభ్యర్థులు ఆరోపించారు. ఏపీపీఎస్సీ మాత్రం ఒక్కసారి చేసినట్టు వాదించింది. 2 సార్లు చేసినట్లు పిటిషనర్లు చేస్తున్న వాదనకు ఆధారాలు లేవని ఏపీపీఎస్సీ తన అఫిడవిట్ లోనే పేర్కొంది. అయితే 2 సార్లు మూల్యాంకనం జరిగిందని అభ్యర్థులు ఆధారాలు సమర్పించడంతో ఏపీపీఎస్సీ సమాధానం చెప్పలేకపోయింది.